గ్రంథములో నుంచి మనము 3 అధ్యాయాలు రాత్రితో మనం పూర్తి చేసుకున్నాం. కాబట్టి 4వ అధ్యాయంలోనికి రాత్రి మనం ప్రవేశించబోతా ఉన్నాం. గత రాత్రి 2 రాత్రులు దేవుడు మనతో మాట్లాడాడు. ఆ రాయి క్రీస్తేనని, ఆ 7 నేత్రాలు కలిగిన ప్రభువు క్రీస్తేనని, ఆయన సర్వలోకాన్ని చూసే దేవుడని, మనుషులకు క్రియలను బట్టి నీతిని బట్టి తీర్పు తీర్చేవాడని లేఖనాలు చదువుకుంటా వచ్చాం. ఈ రాత్రి కొన్ని విషయాలు 4వ అధ్యాయంలోనికి వస్తే, 4వ అధ్యాయంలో 5వ దర్శనాన్ని జకరియా చూశాడు. ఏం చూస్తా ఉన్నాడు? నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒక్కడిని లేపినట్లు నన్ను లేపి చాలు. వాక్యాన్ని చదివితే జకరియాకి 5వ దర్శనాన్ని జకరియాకు దేవుడు చూపించాడు. ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒక్కడిని లేపినట్లు. నిద్రపోలేదు, వినాలి, నిద్రపోలేదు, నిద్రపోయి ఒక్కడిని లేపినట్లు. దర్శనానికి కళకి భావం అదే, తేడా అదే. కళ అంటే ఏంటి? గురకెట్టేసినాడు, మధ్యలో వచ్చేసి ఉలుక్కుపడి పైకి లేచిపోయి కూర్చున్నాడు, బువ్వు అంటా కొన్ని అంటాడాడు. యా అంటే బాబాయ్ పీడకాలు వచ్చేసింది అంటాడు. నిద్దట్లో వచ్చేసి దాన్ని ఏమంటారు? దాన్ని ఆ కళలు. కానీ దర్శనానికి కళకు ఉన్న తేడా. నీకు వచ్చింది కళ, దర్శనమా? దర్శనం అంటే మెలకుగానే ఉంటాం, కళ్ళు మూసుకునే ఉంటాం, నిద్రపోకుండా. ఇంక అలాగే మనం ఏదో కళ్ళు మూసుకుని ఉన్నప్పుడే ఆటోమేటిక్గా ఒక దర్శనం కనపడతా ఉంటుంది, అలా జరుగుతూ ఉన్నట్లు. కానీ నిద్రపోకుండా ముందే ఆ మంచం మీద అలా ఒరిగినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు, ప్రార్థనలు ఇక్కడ కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో మనకు కనిపించే దాన్ని ఏమంటారు? దర్శనం అంటారు. ఇప్పుడు జకరియా ఏం చూస్తూ ఉన్నాడంటే, దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఏం కనపడతా ఉందంటే, సువర్ణ దీపస్తంభం ఒకటి ఆయన చూశాడు. మరలా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, జకరియా సువర్ణ దీపస్తంభాన్ని చూశాడు అని రాయబడ్డాది. ఆ దీపస్తంభం యొక్క రీతి ఎలాగుందంటే, 2వ వచనంలో, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణ దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమ్మెదను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపానికి 7 గొట్టాలు కనబడుచు ఉన్నాయి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభానికి కుడి ప్రక్క ఒకటియు, ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. జకరియాని అన్నాడట, జకరియా అని దేవుని దూత వచ్చి పిలిచాడట. అతడు నిద్రపోలేదు, కళ్ళు మూసుకుని ఉన్నాడు అంతే. వెంటనే ఉలిక్కిబడి లేచాడట. ఆ దూత అడిగాడట, ఏం కనబడతా ఉంది నీకు అన్నాడట. అయ్యా, నాకు సువర్ణ బంగారు దీపస్తంభం కనపడతా ఉంది అన్నాడట. ఆ దీపస్తంభానికి 7 గొట్టాలు ఉన్నాయి. ఈ పక్క 7 కనపడతా ఉన్నాయి, ఈ పక్క 7 స్తంభాలు కనపడుతున్నాయి. దాని మధ్యలో ప్రమ్మెద కనపడతా ఉంది అన్నాడట. మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రక్క 7 గొట్టాలు కనపడతా ఉన్నాయి, యువతలో ప్రక్క 7 కనపడతా ఉన్నాయి. దాని మధ్యలో మాత్రం, సెంటర్లో మాత్రం ఏం కనపడుతుంది? మధ్య రాడ్డు మీద ప్రమ్మెద కనబడతా ఉంది. ఆ ప్రమ్మెద, దానిలో నూనె పొయ్యాలి, దాని మీద ఒత్తు పెట్టాలి, దానిని వెలిగించాలి. వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే, ఇది ఇలా ఉండగా ఈ దీపస్తంభానికి ఏం కనపడతా ఉందంటే, 2 ఒలీవ చెట్లు, కుడి ప్రక్క ఒక ఒలీవ చెట్టు, ఎడమ ప్రక్క ఒక ఒలీవ చెట్టు, 2 ఒలీవ చెట్లు కనపడతా ఉన్నాయి అని వాక్యంలో రాయబడ్డాది. అయితే బైబిల్ గ్రంథాన్ని నేను ఆల్రెడీ దీపస్తంభాల గురించి గడిచిన కాలాల్లో నేను మీతో చాలాసార్లు 40 దినాల కూటంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రత్యక్ష గుడారములో ఆ దినాల్లో దీపస్తంభమును, సువర్ణ దీపస్తంభము ఉండేది. అయితే ఆ ప్రత్యక్ష గుడారములో బలిపీఠమునకు, ఆ నిబంధన మందసం ఉన్నటువంటి ఆ బలిపీఠము దగ్గర ఎడమ ప్రక్కన ఉండేది. అది కుడి ప్రక్కేమో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఈ నేను ఉన్నటువంటి ఈ ప్రదేశంలోనేమో నిబంధన మందసం ఉంటుంది. దాని ముందేమో దోపార్తి ఉంటుంది. ఈ ఎడమ ప్రక్కేమో దీపస్తంభాలు ఉంటాయి.
ఆ దీపస్తంభాలు అహరోను కుమారులు దీపములు ఆరిపోకుండా ప్రతిరోజు కూడా ప్రతి రాత్రి కూడా అహరోను కుమారులు యాజకత్వం చేయడానికి వచ్చేసరికి అందులో ప్రమిదలు ఆరిపోకుండా దాని ఒత్తులు సవరిస్తూ ఆ దీపములను వెలిగిస్తూ తెల్లవార్లు దీపాలు కాపాడుతూ వచ్చేవారు వాళ్ళు. బైబిల్ గ్రంథం ఏమి సెలవిస్తూ ఉందంటే, ఆ 7 దీపస్తంభ సువర్ణ దీపస్తంభమును నేను చూచాను అని చెప్పాడు. ఆ దీపస్తంభానికి ఈ ప్రక్క ఆ ప్రక్క ఉన్న 2 ఒలీవ చెట్లు. ఆ ఒలీవ చెట్లు దేనికి, దీపస్తంభాలు దేనికి? బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? దీపస్తంభాలు దేవుని సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు. దీపస్తంభాలు ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నాయి. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ దీపస్తంభాలు ఆరిపోకూడదు. దీపాలు ఆరిపోకుండా ఉండాలంటే నూనె పోయాలి. నూనె పోయాలంటే ఆ నూనెను ఇచ్చే చెట్లు కావాలి. ఆ చెట్లు కావాలంటే ఇద్దరును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎడమ ప్రక్క ఒకరిని, కుడి ప్రక్క ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళిద్దరే, ఒకరు యెహోషువ, రెండవది జెరుబ్బాబెలు అని వాక్యంలో చూస్తాం. బైబిల్ గ్రంథం చదివితే ఆ ఒలీవ చెట్లు ఎవరు అని అడిగితే, ఒకటి జెరుబ్బాబెలు, రెండవది యెహోషువ. వీరిద్దరూ కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగున్నారంటే ఒలీవ చెట్లులాగా ఉన్నారు. తైలమునిచ్చే వృక్షాల్లాగా దీపములు ఆరిపోకుండా ఇశ్రాయేలు ప్రజలకు తైలమునిచ్చేటువంటి వృక్షములుగా వారు పనిచేస్తూ వచ్చారు. అందుకనే మీరు ఆ కింద వచనాల్లో దాని భావాలు మీకు కనిపిస్తాయి. 6వ వచనానికి వస్తే అప్పుడు అతడు నాతో ఇట్లనును, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత ఇది జరుగునను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానువు, నీవు సదిన భూమి అగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాకని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకుని పెట్టించేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 చేతులెత్తి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలు ఆరిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాగో ఇద్దరిని ఎంచుకున్నాడంటే, ఒకరేమో యెహోషువ, ఇంకొక ఆయనేమో జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు దేని కొరకు దేవుడు వాడుకుంటా ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు మందిర నిర్మాణము కొరకు దేవుడు జెరుబ్బాబెలును వాడుకుంటా ఉన్నాడు. యెహోషువను, జెరుబ్బాబెలును దేవుడు ఎందుకు ఉపయోగించుకుంటా ఉన్నాడంటే, ఆయన మందిరం యొక్క పని కొరకు దేవుడు ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు జెరుబ్బాబెలును వాడుకుంటా ఉన్నాడు. అందుకే చెప్పాడు, మీరు 6వ వచనంలో, అప్పుడు అతను నాతో ఇట్లను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగిన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సైన్యాలకు అధిపతియగు యెహోవా సెలవిస్తా ఉన్నాడు. యెహోషువ, నీ శక్తితో ఏమీ అవదు. జెరుబ్బాబెలు, నీ బలముతో ఏమీ అవదు. ఏదైనా జరగాలంటే నీ శక్తితో కానీ నీ బలముతో కానీ జరగదు. మరి ఎలా జరుగుతుంది? నా ఆత్మ ద్వారా ఇది చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇంకోసారి మీరు జ్ఞాపకం చేసుకుని, నీ శక్తి ద్వారా కానీ నీ బలము ద్వారా కానీ ఏది జరగదు. ఒకవేళ ఏదైనా జరిగిందంటే గనుక దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మరలా వెలిగించబడటానికి, చెరలో ఉన్న దేవుని ప్రజలు విడుదల కొరకు, దేవుని ప్రజలు మరలా ఒక ప్రమిద వలె, ఒక దీపం వలె దేవుని సన్నిధిలో వారు వెలిగించబడటం కొరకు ఆరిపోయినటువంటి ఆ దీపములు, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో కూలగొట్టబడినటువంటి దేవాలయమును తిరిగి మరలా జెరుబ్బాబెలు ద్వారా దేవుడు కట్టించినప్పుడు ఆ ప్రమిదలు మరలా దేవుని సన్నిధిలో దీపములో మరలా వెలగాలి. అవి వెలగాలంటే ఖచ్చితంగా దీపములకు కావలసింది ఒలీవ నూనె కావాలి. ఆ ఒలీవ నూనె కావాలి కనుక ఒలీవ నూనెలాగా, ఒలీవ చెట్లులాగా దేవుడు వీళ్ళిద్దరిని వాడుకున్నాడు. యెహోషువను, రెండవది
జెరుబ్బాబెలు కుడి ప్రక్క ఒకరిని ఎడమ ప్రక్క ఒకరిని దేవుడు నిలవబెట్టి వాడుకున్నాడు. ఎందుకు వాడుకున్నాడో తెలుసా? దేవుడి కొరకు మరలా ఈ వృక్షములన్నీ, తైల వృక్షాలన్నీ కూడా ఏం చేయబడాలి? తైలము దేవుడి యొద్దకు తేబడాలి, వెలిగించబడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే సంఘము దేవుడి దగ్గర ఏమై ఉన్నది? 5వ అధ్యాయం 14వ వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండనేరదు. మరలా ఇంకొకసారి, కొండ మీద ఉండే పట్టణము అది ఏ రోజు మరుగుగా ఉండదు. ఇంకోసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చెప్పండి, అందరూ ఏమై ఉన్నారు? అందరూ చెప్పాలి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను నా ఇంటిలో వెలుగై ఉన్నాను. నా సమాజానికి నేను ఒక వెలుగుగా ఉంటాను, ఒక దీపముగా ఉంటాను. దేవుని కొరకు నేను ఒక దీపముగా పనిచేస్తాను. అయితే వాక్యం సెలవిస్తావు, నీవే ఒక దీపమైతే, నీవే ఒక ప్రమిదవైతే, వాక్యం సెలవిస్తా ఉన్నది అది కింద ఉండకూడదు, అది అందరికీ కనబడే స్థలంలో ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు. కానీ లోయలో ఉండే పట్టణాలు కనపడవు. లోయలో ఉండే పట్టణానికి ఎంత వెలుగున్నా ఎవడికి కనిపించదు. కానీ కొండ మీద ఉన్న పట్టణాలు ఖచ్చితంగా అందరికీ కనబడతాయి. ఎందుకు? ఎక్కడుంది ఆ పట్టణము? ఎత్తైన స్థలంలో ఉంది కాబట్టి ఆ పట్టణం అందరికీ కనబడతా ఉన్నది. ఇంకా మీరు ముందుకు చూస్తుంటే అది మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద మంచము కింద పెట్టకూడదు. దీపమును వెలిగించువాడు ఎక్కడ ఉంచకూడదు? దాన్ని కొంచెము కింద ఉంచకూడదు, మంచము కింద ఉంచకూడదు. దాన్ని ఎక్కడ ఉంచాలి? ఎత్తైన స్థలములో ఉంచాలి. ఆ దీప వృక్షము మీద ఉండాలి, అది అందరికీ కనబడేటట్లుగా ఉండాలి. అది ఎత్తైన స్థలములో కొండ మీద ఉండాలి, లేదా అది ఒక స్టాండ్ మీద దాన్ని పెట్టాలి దాన్ని. కాబట్టి సంఘము దేవుని దగ్గర ఎలాగూ పని చేయాలంటే ఎత్తైనటువంటి స్థలములో ఉండాలి. నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ ప్రార్థన జీవితము, నీ సాక్ష్య జీవితము అనేకులకు కనిపించాలి. నాకు దేవుడికి తెలిస్తే చాలండి, అది కాదు. ప్రభు అలా కోరుకోలేదు. అలాగనుకుంటే, యేసు ప్రభు శిష్యులు అలాగే అనుకుంటే ఈ రోజు వరకు సువార్త నీకు నాకు వచ్చేది కాదు. మనం ఇంకా ప్రభువుని, సత్యదేవుణ్ణి గ్రహించేవారము కాదు. భార్య, పిల్లలు, కుటుంబాలు సైతం కాదనుకుని వచ్చి వెలిగించబడినటువంటి దీపములుగా యేసు ప్రభు 12 మంది శిష్యులు దేవుని కొరకు వెలిగించబడి అనేకులు వెలిగిస్తూ ప్రపంచ దేశాలు ఈరోజు వెలిగించబడటానికి ఆ 12 దీపాలు కారణమయ్యాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ 12 దీపములుగా ఉన్నటువంటి ప్రభు శిష్యులు సర్వలోకమునికి ప్రభు మాట తీసుకుని వెళ్ళారు, సువార్తను ప్రకటించారు, నమ్మిన ప్రతి వారిని కూడా రక్షణలోనికి తీసుకుని వచ్చారు వాళ్ళు. కాబట్టి వెలిగించబడ్డ దీపములు ఎప్పుడు కింద ఉంచకూడదు. ఉంచితే తనంత మూర్ఖుడు ఇంకో వ్యక్తి ఉండడు. వెలిగించినటువంటి దీపమును కింద పెట్టడం వల్ల అది ఎవరికీ కనిపించదు. వెలిగించిన దీపము కొంచెం కింద, మంచం కింద పెడితే ఆరిపోద్ది, మంచాలు తగలడిపోతాయి. కాబట్టి విషయం ఏమిటంటే ప్రమాదానికి దారి తీస్తాయి. అదే పౌలు చెప్తాడు, అయ్యో సువార్త ప్రకటించని యెడల నాకు శ్రమ, మీకు శ్రమ. కొంచెము కింద, మంచము కింద, కొంచెం కింద పెడితే ఆరిపోద్ది, మంచం కింద పెడితే తగలడిపోద్ది, ప్రమాదాలు వస్తాయి. శ్రమ ఎందుకు కలుగుతుందంటే సువార్తను ఎప్పుడైతే మనిషి ప్రకటించడో, క్రీస్తుని గురించిన వార్త ఎప్పుడైతే మనం చెప్పలేమో, ఆయన గురించి చెప్పటానికి మనం సిగ్గుపడుతూ భయపడుతూ బ్రతుకుతామో, దేవుని వాక్యం సెలవిస్తుంది శ్రమ. పౌలే చెప్పాడు, నీకు శ్రమ, నాకు శ్రమ. అయ్యో అంటాడు ఆయన. అయ్యో అనే పదం ఎప్పుడు బాధతో మాట్లాడతాం. అయ్యో సువార్త ప్రకటించకపోయిన యెడల నీకు శ్రమ, నాకు శ్రమ. ఏదో రీతిలో, ఏదో విధంగా, ఏదో వంకని, ఏదో కార్యక్రమం ద్వారా, ఏదో రీతిలో సువార్త ప్రకటించాలి. పౌలయ్య గారు అన్నాడు, కక్ష చేతనైనను, మిస చేతనైనను, ఏ కారణము చేతనైనా కానీ సువార్త ప్రకటించబడాలి అని చెప్పాడు. సువార్త ఏ కారణము చేతనైనా ప్రకటించబడాలి. సంఘాలు, వ్యక్తులు ఈరోజు సువార్తను ప్రకటించబడపోవడం గల కారణాలేంటి? ఆ దీపములు ఎప్పుడూ ఆరిపోయాయి. క్రీస్తుని గురించిన మాటను ఎదుటి వారికి తెలియపరచకపోవటం, క్రీస్తుని గురించినటువంటి వార్త అనేకులకు వారు చెప్పకపోవటం,
అంతేకాకుండా వారు వెలిగించబడి వారు ముసుగులో ఉండిపోవడం, దాని మీద కొంచెం వేసి మూత వేయటం, మంచం కిందెట్టి దాయటం, దానివల్ల క్రీస్తు యొక్క రాజ్యవార్త అన్యజనుల్లోనికి వెళ్ళలేకపోతా ఉంది. అందుకే వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దీపమును వెలిగించి కొంచెము కింద మంచము కింద దాన్ని పెట్టకూడదు. మరేం చేయాలి? కానీ అది దీపస్తంభముల మీదను పెట్టుదురు. 16 మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. స్తోత్రం కలుగునుగాక. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలంటే, ఇంకోసారి మీరు వినాలి, మనుషులు మీ సత్క్రియలు చూడాలి. ఏం చూడాలట? అందరూ నోరిప్పాలి. మనుషులకి ఏం కనపడాలి? దీపం అంటే ఏంటి? నీ ప్రవర్తన, నీ భక్తి, నీ పరిశుద్ధత. కాబట్టి నీ సత్క్రియ, నీ మంచి క్రియ, సత్క్రియ అంటే మంచి క్రియలు. మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. ఇప్పుడు నీ సత్క్రియ, నీ ప్రవర్తన అన్యజనులకి ఎలాగుంది? వాడా వేస్ట్ కట్టాడు, ఆడికి లేని అలవాటు లేదు. ఆ వ్యక్తి, ఆ అమ్మ, అబ్బాబే వేస్ట్ అండి, మందిరానికంటే వెళ్తారు కానీ వెళ్ళవు, అసలు కరెక్ట్ కాదు వీళ్ళు. నీ సత్క్రియ, అది మనుషులు అలా సాక్ష్యం ఇస్తూ ఉన్నారంటే అది సత్క్రియ అని చెప్పగలమా? సత్క్రియలు అంటే మంచి క్రియలు. నీ క్రియలు బాగోలే. దీపం ఆల్రెడీ ఆరిపోతా ఉంది, అది గుప్పు గుప్పుమంటా ఉంది. యాజకులు అహరోను కుమారులు దీపము ఆరిపోకుండా వారు తెల్లవారులు ఆ దీపవృక్షము దగ్గర మెలకువగా ఉండి ఆ దీపమును ఒత్తులు సవరించి తైలము పోస్తూ ఉండేవారు. వాడు దినదినము తైలము పోయబడుతూ ఉన్నా కానీ ఇంకా ఆ దీపములో ఎక్కడో లోపము కనపడతా ఉందంటే టోటల్గా నువ్వు ఆరిపోతా ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ దీపవృక్షము దగ్గర, ఆ బంగారపు దీపవృక్షము దగ్గర వాక్యం సెలవిస్తున్నట్లుగా ఎడమ ప్రక్కన ఒకరు, కుడి ప్రక్కన ఒక ఒలీవ చెట్టు. ఎడమ ప్రక్కన ఒక ఒలీవ చెట్టు, కుడి ప్రక్కన ఒక ఒలీవ చెట్టు. గ్రామములకు, దేశాలకు, కుటుంబాలకు మనమే ఒక ఒలీవ చెట్లుగా మారాలి. ఆ ఒలీవ చెట్ల నుండి ఏమి రావాలి? తైలము రావాలి. ఆ తైలము దేని కొరకు? దీపములు వెలిగించుట కొరకు, వెలుతురునిచ్చుట కొరకు, ప్రకాశించుట కొరకు ఆ తైల వృక్షాలు పనిచేస్తాయి. సంఘము నేటి కాలములో తైలములు ఇవ్వటం మానేశాయి. సంఘాలు తమ తమ పనిని మానేశాయి. మరి ఏం చేస్తూ ఉన్నాయి? ఒక రోజును న్యాయాధిపతుల గ్రంథంలో, అన్ని టైం సరిపోదు, మీరు వినంటే మీకు తెలుసు కదా, చెట్లన్నీ కలిసి ఒక మీటింగ్ వేసుకుని అన్నాయట, మనము రాజుని ఎన్నుకుందాం అనుకున్నాయంట. అనుకుని ఈ లోపల ఏం చేశాయట, చెట్లన్నీ కలిసి వెళ్ళి ఒక చెట్టును అడిగాయంట, ఒలీవ చెట్టును అడిగాయట. ఒలీవ చెట్టు నీవు మా మీద రాజుగా ఉండవా అని అడిగాయంట. అది ఏమన్నా తెలుసా? నేను నా తైలము చేత రాజులను సైతం నేను అభిషేకిస్తా ఉన్నాను. కాబట్టి నా తైలము చేత అనేక మంది అభిషేకించబడతా ఉన్నారు. ఇప్పుడు నేను కాపు మానేసి మీ మీద రాజుగా ఉండటం తగదు. నాకు ఒక వేరే పని ఉంది, తైలాన్ని ఇవ్వాలి అందట. ఈ చెట్లన్నీ కలిసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయంటే ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ద్రాక్ష చెట్టు మా మీద నీవు నాయకుడిగా, రాజుగా ఉండవా అని అడిగాయట. అయితే ఆ చెట్టు అందట, నా ద్రాక్ష రసము చేత ఎంతోమంది రాజులు సంతోషపడతా ఉన్నారు. నా ద్రాక్ష రసము చేత అనేకులను నేను తృప్తిపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు నా కాపును మానేసి నేను మీ మీద నేను రాజుగా నేను ఉండలేను. నా పని, నేను దానికి ఒక జ్యూస్ ఇవ్వాలి. నేను ఇచ్చేటువంటి ఆ ద్రాక్షరసం వలన అనేక మంది రాజులు సైతం సంతోషిస్తూ ఉన్నారు. అది నేను మానేలేనన్నదట. మరలా చెట్లన్నీ కలిసట తదుపరి మరలా ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ముండ్ల చెట్టు మా మీద నీవు రాజుగా ఉండవా అని అడిగిందట. ఈ చెట్లు అది అందంట, నేను ఖచ్చితంగా ఉంటానందంట. ఎందుకు? ముండు చెట్లకి కాపు ఉండదు, పిండి ఉండదు, ఆకు ఉండదు, ఏమి ఉండదురా నాయన దానికి. కాబట్టి దాని పని ఏంటి? ఒక బైక్ తీసుకుంటుంది, జీమని తిరుగుతుంది. ఇదే చెట్టు, ఇది ముండ్ల చెట్టు, ఇది దానికి ఏం పని ఉండదు. అది
ఆ ముండ్ల చెట్టుకి బాధ్యత ఉండదు, భారము ఉండదు, ఏమీ ఉండదు. అది అందటి ఇదిగో రాజుగా ఉంటాను కానీ నా మాట వినకపోతే నా ముండ్లతో గుచ్చి చీరేస్తాను జాగ్రత్త అందంటది. అదే వచ్చేదానికి ఏమొచ్చేదానికి ముండ్లు గుచ్చి చీరేస్తాను జాగ్రత్త అని చెప్పిందట. నా మాట వినక ఇది వెళ్ళి అడిగి తన్నించుకున్నట్టు ఉంది. అక్కడ రాజుగా ఉండవా అని అడిగిందట. ఎవరిని? కాపు లేదు, ముండ్ల చెట్టు వల్ల దేనికి ఉపయోగం కాదు, ఎవరిని సంతోషపరచవలసినటువంటి పని లేదు. ఒక కాపు ఉండదు, ఒక పిండి ఉండదు, దానివల్ల ఎవరిని సంతోషపడరు, దేనికి ఉపయోగం కాదు. అది ఏదో అలా పిచ్చి పిచ్చి చెట్టుగా మొలిసేసింది అంతే. అది నీ కుటుంబంలో, నీ సమాజంలో, సంఘంలో పిచ్చి చెట్టువా నీవు? ఒక పిచ్చి వృక్షముగా పెరుగుతా ఉన్నావా? చింపురీకులతో, చిరుగుపోయిన గుడ్డలతో, మాసిపోయిన వస్త్రాలతో, పనికి మాలిన ప్రవర్తనతో, నీచమైన బుద్ధితో, చెడు క్రియలతో, చెడు వ్యసనములతో సమాజంలో దేవునికి, కుటుంబమునకు అపకీర్తిని తీసుకువస్తున్న ఒక ముండ్ల తుప్పలాగా నీ ఉన్నావా? అనేకమైన దీపములు వెలిగించటానికి ఒక తైల వృక్షముగా నీ ఉన్నావా? ఈ రాత్రి ప్రభు ఏమంటా ఉన్నాడంటే తైల వృక్షముగా నీవు మారాలి, ముండ్ల చెట్టుగా కాదు. నా తైలము ద్వారా ఎన్నో దీపాలు వెలగాలి, నా తైలము ద్వారా ఎందరో రాజులు అభిషేకించబడాలి, నా తైలము ద్వారా ఎందరో సేవకులు అభిషేకించబడాలి, నా తైలము ద్వారా ఎందరో స్వస్థతలు పొందుకోవాలి, నా తైలము ద్వారా నా కుటుంబము దీవెనకరముగా మారాలి. కాబట్టి నేను ఇక మీదట నా పని ఏదో ఆ పనిలోనే ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నేను కాపు కాయాలి, వృక్షములు ఫలాలు ఫలించాలి, అనేకులను సంతోషపరచాలి. ద్రాక్ష చెట్టు చెప్పిన మాట అదే, అంజూర చెట్టు చెప్పిన మాట అదే. దేవుని వాక్యం సెలవిస్తుంది. ముండ్ల చెట్టు మాత్రం అది పెత్తనము చెలాయిస్తూ ఉంది, అధికారం చెలాయిస్తుంది, అహంకారముతో ఉంది, ఆవేశంతో ఉంది, ఉద్రేకంతో ఉంది. ఏ పనిలే. ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు ఫలములు ఫలించే ఒక మంచి శ్రేష్టమైన చెట్టుగా నీవు ఉండాలి. దేవదేవుడు చెప్తా ఉండి, యెహోషువ, జెరుబాబెలు, నేను మిమ్మల్ని ఇద్దరు నిలబెట్టబోతా ఉన్నాను. యెరూషలేములో మందిరమును మరలా స్థాపన చేయాలి. మీరు ఆగిపోయినటువంటి దీపవృక్షము, ఆరిపోయిన దీపవృక్షము, కోల్చబడిన మందిరము మరొకసారి కట్టబడబోతా ఉంది. అయితే నేను మీరిద్దరూ నిలబడవలసి ఉన్నది. మీ శక్తి ద్వారా చేయలేరు, మీ బలము ద్వారా చేయలేరు. నిలబడండి, నా ఆత్మ ద్వారా నేను కార్యాలు జరిగిస్తాను. స్తోత్రం కలుగును గాక. నా ఆత్మ ద్వారా కార్యాలు చేయబోతాను. నీ శక్తి సరిపోదు, నీ సంపాదన సరిపోదు, నీ బలము సరిపోదు, నీ జ్ఞానము సరిపోకపోవచ్చు. కానీ నా యేసయ్య నడిపిస్తే, ఆత్మ కార్యాలు జరిగిస్తే శక్తికి మించిన కార్యములను చూస్తావు. నీవు శక్తికి మించిన కార్యాలు ప్రభు నీ ద్వారా జరిగిస్తాడు. నీ ద్వారా నీ శక్తి చేతనైనను, బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను. ఫలాలు ఫలించే చెట్టుగా, అంజూర చెట్టుగా, ద్రాక్ష చెట్టుగా, ఒలివ చెట్టుగా, దేవుని కొరకును ఉపయోగపడవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఆ దీపవృక్షముల దగ్గర కుడి ప్రక్కన ఒక చెట్టు, ఎడమ ప్రక్కన ఒక చెట్టు, ఈ రెండు వృక్షాలు కలిసి దీపములు వెలిగించుటకు తైలమునిచ్చే కాయలు దాని నుంచి వస్తూ ఉన్నాయి. ఈ రాత్రి ఏది ఆ కృప నీలో, ఏది ఆ తలాంతు నీలో, దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు, అవి కాదని చెప్పి ఒక ముండ్ల తుప్పలాగా, పిచ్చి వృక్షంలాగా పెరుగుతా ఉన్నావేమో, జాగ్రత్త. ఆ ముండ్ల వల్ల నీకు కానీ ఎవరికి కానీ ఉపయోగం లేదు. అనేకులకు బాధ కలగ చేయటం తప్ప సంతోషం నీ ద్వారా ఏం కలిగే విధానం లేదు. ఆ ముండ్ల తుప్పల వల్ల అనేకులు గాయపరచడం, బాధపరచడం, మనసుల్ని దుఃఖపరచడం తప్ప నీ జీవితంలో మనుషులకి సంతోషం ఇచ్చేటువంటి ఆ తీరి ఎక్కడ కనపడతా ఉంది? ఈ రాత్రి ప్రభదే ప్రశ్నిస్తా ఉన్నాడు నిన్ను. ఈ కూటముల ద్వారా మనము నేర్చుకోవలసింది ఏంటంటే ఫలభరితమైన వృక్షములుగా మనము మారాలి. చెప్పండి మాటను, అటు ఇటు చూడకడా. ఫలభరితమైన వృక్షములుగా మారాలి, తైల వృక్షముగా మార్చబడాలి, అనేకులను వెలిగించే వృక్షముగా మార్చబడాలి. ద్రాక్ష చెట్టులాగా నీ ద్వారా రాజులు సైతం సంతోషపరచగలిగినటువంటి కృప నీలోనికి రావాలి. ప్రభు అదే నీ నుండి ఆశిస్తా ఉన్నాడు. ఈ కోటాల ద్వారా జకరియా చూసిన దర్శనంలో, 5వ దర్శనంలో, ఆయన చూసిన 7 దర్శనాల్లో
5వ దర్శనం ఇది. ఈ 5వ దర్శనములో సువర్ణ బంగారు ఆ సువర్ణమైనటువంటి దీపవృక్షమును, రెండవది ఏం కనపడతా ఉందట? ఒలీవ చెట్లు కనపడతా ఉన్నాయి. ఆ దీపవృక్షమునకి ఒక ప్రక్క 7 కొమ్ములు, ఒక ప్రక్క 7 కొట్టాలు, దానిపైన ఒక ప్రమిద కనపడతా ఉన్నది. దానిపైన ఒక ప్రమిద కనపడతా ఉన్నది. ఆ దీపవృక్షం అలా ఉండగా ఈ ప్రక్క ఒక ఒలీవ చెట్టు, ఆ ప్రక్క ఒక ఒలీవ చెట్లు. ఈ దీపస్తంభం వెలిగించబడాలంటే ఈ 2 చెట్లు కాపు కాయాలి. ఈ 2 చెట్ల నుంచి కాయలు రావాలి, వాటి నుంచి తైలము రావాలి. అప్పుడే దీపస్తంభంలో ఉన్నటువంటి ప్రమిదలు, దీపస్తంభం లైట్లు వెలిగించబడతాయి. అది వెలిగించబడాలంటే ఫస్ట్ చేయాల్సిన కార్యాలు ఏంటి తెలుసా? దానికి తైలం అందాలి. ఆ తైలం అందుతేనే అవి వెలిగించబడతాయి. ఈ రాత్రి ప్రభువా, నేనే ఒక తైలముచ్చే వృక్షముగా మారుతాను. నేనే ఫలభరితమైన వ్యక్తిగా మారుతాను. ఫలాలు లేని చెట్టుగా ఇంతవరకు ఉన్నానేమో, కానీ ఈ కూటాల ద్వారా నేను నేర్చుకునేది, నేను ఒక ఫలభరితమైన వ్యక్తిగా ఉంటాను. కానీ నాకు సాయం చేయి ప్రభువా, సాయం చేయి. నాకు ఆశ ఉంది. బాగుపడాలని ఆశపడతా ఉన్నావా అని అడిగాడు యేసయ్య. ఆశ ఉందయ్యా, బాగుపడాలనుకుంటున్నాను. సాయం చేసేవారు లేరు, చేయి పట్టుకునేవారు లేరు, ఓతించేవారు లేరు, దించేవారు లేరు, నడిపించేవారు లేరు. ఆ కోనేటిగట్టు వరకు ఎవరో తీసుకెళ్ళడం లేదు. నీకు ఆశ ఉందా? పోనీ ఉందయ్యా, అది చాలు. ఎవరు నడిపించకపోయినా నేను నడిపిస్తాను. ఎవరు దించకపోయినా తీసుకెళ్ళి కోనేరులో నేను దించుతాను. ఎవరు నిన్ను సహకరించకపోయినా నేను నీకు సహాయం చేస్తాను. ఈ రాత్రి ప్రభు ఏమంటాడు? ఆశ నీలో ఉండాలి, ఫలించాలని ఆశ ఉండాలి. నా వల్ల కాదు, ఫలములు ఇవ్వను, నా వల్ల ఈ కాదు, నేను ఒక ఫలభరితమైన చెట్టుగా ఉండలేనంటే అంతకు మించింది ప్రభు నీకేం చెప్పలేడేక. ప్రభు చెప్తాడు, పనికిరాని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పాడవేయాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా ఫలించని ప్రతి చెట్టు నరకబడాలి. దాని వలన భూమి ఎలా వ్యర్థమైపోవాలని అంటాడు, నేల ఎలా వ్యర్థమైపోవలను. తోటవాలంటాడు, అయ్యా ఎందుకు ఈ తోటలో ఈ చెట్టు నరికే అన్నాడు. తోట మళ్ళా లేదయ్యా, 1 సంవత్సరం టైం ఇస్తే ఆ చెట్టు కొరకు నేను ప్రయాసపడతాను, బాధపడతాను, నీరు పోస్తాను. ఒక్క టైం ఇవ్వయ్యా, సంవత్సరంలో కాపు కాస్తాను. ఈ రాత్రి ప్రభు 2025లో నీకు ఒక ఛాన్స్ ఇస్తా ఉన్నాడు, నీకు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు నీకు ఒక చాయిస్ ఇవ్వబోతా ఉన్నాడు. ఫలిస్తావా? అంతేనా? నీ జీవితం అంతేనా? దేవుని కొరకు నిలబడతావా? నీ మనసు ఇంకా అలాగే ఉంచుకుంటావా? ముండ్ల చెట్టు లాగుంటావా? ఫలభరితమైన అంజూర చెట్టు వలె నువ్వు మార్చబడతావా? తైల వృక్షపు చెట్టులాగా నువ్వు మార్చబడతావా? ఈ రాత్రి ప్రభు నేను అదే ప్రశ్న. 1 సంవత్సరం ప్రభు నీకు టైం ఇస్తా ఉన్నాడు. మరొకసారి దైవ సేవకునికి ఈ రాత్రి మీకు ప్రభు ఒక ప్రవచనాన్ని ఇస్తున్నాడు. 1 సంవత్సరం ప్రభు టైం ఇస్తా ఉన్నాడు. ఆ టైంలో సెట్ అవ్వాలి, ఆ టైంలో మార్పు రావాలి, ఆ టైంలో నిలబడాలి, ఆ సమయంలో ఫలాలు ఫలించాలి. వ్యవసాయకుడు నీ కొరకు బ్రతిమాలుతూ ఉండగా, దేవుడి సేవకుడు నీ పక్షమన దేవుడి ద్రాక్ష తోటలను నీ కొరకు చేతులెత్తి యజమానుడని క్రీస్తు ప్రభును బ్రతిమాలుతూ ఉండగా, ఈ రాత్రి ఆ మాటకు నువ్వు లోబడితే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, ఫలభరితమైన వృక్షముగా మార్చబడతావు. 1 సంవత్సరం ఇస్తా ఉన్నాను టైం ఏంటో దాని అర్థం ఏంటంటే అవకాశం ఇచ్చినట్లు, సమయం ఇచ్చినట్లు, గడువు ఇచ్చినట్లు. ఈ గడువులో, ఈ సమయంలో, ఈ సంవత్సరములో, ఈ కాలములో నిన్ను నువ్వు మార్చుకుంటే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎంతైనా హెచ్చించుటకు నమ్మదగిన దేవుడు. నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు నిలబడు. జెరుబాబెలు నువ్వేం చేయని అవసరం లేదు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా నేనే పనులు చేస్తాను. నేను చేస్తాను, నువ్వు నిలబడితే. నా ఆత్మ ద్వారా క్రియలు జరిగిస్తాను. అది నీ వల్ల కాదు, నేనే కార్యాలు చేస్తాను. అలాంటి కార్యాలు చూడడానికి నువ్వు ఆశపడితే ఈ రాత్రి నీ స్థలంలో లేచి నిలబడి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. అయ్యా, నీవు నాకు ఇచ్చిన సమయంలో, నీవు నాకు ఇచ్చిన టైంలో నన్ను నేను బాగు చేసుకుంటాను. జకరియా చూసిన 5వ దర్శనంలో సువర్ణమైనటువంటి దీపవృక్షం ఒకటి అతను చూశాడు. అయ్యా, దానికి ఒక ప్రక్క 7 గొట్టములు, మరో ప్రక్క 7 గొట్టములు, దానిపైన ప్రమిదయు కనిపించింది అని అన్నాడు. జకరియా, ఏం కనపడతా ఉంది నీకు ఇంకా? అయ్యా, ఒలీవ చెట్లు కనపడతా